కాంగ్రెస్ కూలిపోవాలి. మీ మార్పు వద్దు, మీ కాంగ్రెస్ వద్దు. మంది కొంపలు కూల్చే మంత్రులు కూలాలి. గూడు లేని గరీబోళ్ళని గుణపాలు దించి వాళ్ళ గుండెల్లో గుణపాలు దించిన పొంగులేటి ఖబర్దార్, తుమ్మల ఖబర్దార్, మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. మంది కొంపలు కూల్చే మంత్రులు కూలాలి. మంది కొంపలు కూల్చే మంత్రులు కాంగ్రెస్ కూలిపోవాలి. మీ మార్పు వద్దు, మీ కాంగ్రెస్ వద్దు. ఒకటే ఇప్పుడు ఆచార్య వినోబా భావే గారు భూమి గురించి మహాత్మా గాంధీ గారు చెప్పి నేను క్లోజ్ చేస్తా, ఎందుకంటే చాలా మంది పెద్దలు వచ్చారు. మహాత్మా గాంధీ గారు భూమి గురించి ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి అవసరాలను తీర్చేంత భూమి ఉంటది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమాఫియానో, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు భూమాఫియానో, లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ భూమాఫియానో కాదు. మనిషి లోబి పడితే భూమి సరిపోదు. కానీ మనిషి 100 గజాల స్థలం ఇవ్వడానికి, మనుషులందరికీ నివసించడానికి భూమి మీద భూమి ఉంది అందరికీ. అసత్యం మరియు బలవంతంతో నిజమైన ప్రజాస్వామ్యం లేదా ప్రజల స్వరాజ్యం సాధ్యం కాదు. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాంధీ గారి గురించి చెప్తున్నారు కదా, మరి గాంధీ గారు చెప్పిన దాన్ని పాటిస్తారా? వినోబా భావే గారు చెప్పారు, భూమి దానం అనేది దానం కాదు, అది సామాజిక న్యాయం. భూమి అనేది కొందరు వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమాజం కాపాడవలసిన నమ్మకం. పేదవాడి చేతిలో భూమి లేకపోతే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది అసంపూర్ణంగా ఉంటాయని ఆచార్య వినోబా భావే గారు, మహాత్మా గాంధీ గారు చెప్పిన సూత్రాలని ఈ కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. వీఆర్ షేమ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రాహుల్ గాంధీ, యు ఆర్ రోమింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి హోల్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ వేర్ ఈజ్ యువర్ స్పిరిట్? వీఆర్ షేమ్ ఆన్ యూ. రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చి అదే భారత రాజ్యాంగాన్ని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తావు, కానీ మా పేదోళ్ల గురించి పట్టించుకోవు. నిన్న కాక మొన్న వికారాబాద్ లో కాంగ్రెస్ నాయకులు డాన్సులు వేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇక్కడ 700 మంది పేదోళ్లు బర్రెలు గొర్రెల్లాగా జంతువుల కన్నా హీనంగా కొట్లాటలు తొలిస్తే కనీసం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించలే. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాలన చేస్తుంది? ఇది ప్రజాపాలన, దగా పాలన? కవితక్క గారు, తెలంగాణ పౌర సమాజం ఇవాళ కళ్ళు తెరిచింది. మీరు చేస్తున్న పోరాటంకి మేమందరం సంఘీభావం చెప్తాం. అదేవిధంగా నేను నా తోటి ఉద్యమకారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ మన జెండాలు వేరు కావచ్చు, మన సిద్ధాంతాలు వేరు కావచ్చు, మన రాజకీయాలు వేరు కావచ్చు. నేను ఇవాళ జాగృతిలో జాయిన్ కావడానికో కవితక్క డబ్బా కొట్టడానికో రాలేదు. ఇవాళ న్యాయం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం, పేద ప్రజల కన్నీళ్ల కోసం తన వంతుగా తన శక్తికి మించి కొట్లాడుతుంటే అది చూసి మానవత్వం ఉన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నేను ఇక్కడికి వచ్చిన. తెలంగాణ పౌర సమాజానికి నేను కాళ్ళు మొక్కి వినమ్రంగా నమస్కరిస్తున్నా. కవిత గారితో మీకు రాజకీయ సిద్ధాంతాలు, ఆమెతో మీకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటే పక్కన పెట్టండి. ఇవాళ విశారదాన్ మహారాజాన్ గారు, కవిత గారు చేస్తున్న పోరాటం న్యాయమైందని నేను నమ్ముతున్నా. పాషం యాదగిరి సారు, మా పృథ్వన్న, తొలి వెలుగు రఘు, మీరు చేసిన పోరాటం మంచిదే. నేనేమంటున్నానంటే, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కాబట్టి వెలుగుమట్ల ప్రజల కోసం ఇవాళ ఎటువంటి ఈగో ప్రాబ్లం లేకుండా తెలంగాణలో ఉన్న అన్ని పౌర సమాజంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలి. కవితక్క నాయకత్వం కోసం ఇక్కడికి రాలే, ఆ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ మిగతా రాజకీయ పార్టీలు వచ్చి షో చేస్తున్నాయి. నేను వస్తే ఆ సమస్య పరిష్కారం చేస్తానని విశారదన్ మహారాజన్ గారు, కవిత గారు అక్కడ భీష్మించి కూర్చుకున్నారు. తెలంగాణ సమాజంలో 4.5 గంటల పాటు ఎండలో మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. పోలీసులు, జర్నలిస్టుల మిత్రులు నాకు చెప్తున్నారు, ఇంతవరకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా ఖమ్మంలో అంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోలే. అలాంటిది ఖమ్మం పట్టణంలో ఎటువంటి కవిత గారు ఒక 100 మంది 1000 మందితో రాలే. అక్కడ ఉన్న కొద్ది మంది వ్యక్తులతోటి, అక్కడ ఉన్న బాధితులతోటి, నిజమైన బాధితులు మహిళలు ఇలా కానిస్టేబుల్ మీద తిరగబడ్డారంటే వాళ్ళ కడుపు గోస, వాళ్ళ గోస అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా భార్య ఉంది, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా మనవాళ్ళు ఉన్నారు. దయచేసి ఆడవాళ్ళ ఉసురు తగలకండి. ఒక్క ఆడబిడ్డ ఉసురు తగిలితేనే ఏమైందో ఇలా చూసినాం. అలాంటిది 700 మంది పేద ప్రజల కన్నీళ్లు తగిలితే మీ కుటుంబానికి మంచిది కాదు. రేవంత్ అన్న, ఇమీడియట్ గా నువ్వు చర్య తీసుకుంటావా? లేకపోతే నీ విగ్రహం కూడా పెడతాం. మంది కొంపలు కూల్చిన ముఖ్యమంత్రి విగ్రహం అని పేద ప్రజల దగ్గర చందాలు వేసుకొని నీ విగ్రహం పెడతాం. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి భిక్షాటన చేసి నీ విగ్రహం పెడతాం. మంది కొంపలు కూల్చే మంత్రి అని
ఇలా తుమ్మల నాగేశ్వరరావు అనుభవం ఉంది, వయసులో 70 ఏళ్లుంది, దేనికి నీకు సోయలేదా? పేద ప్రజల కన్నీళ్లు కావాలా? నేను చెప్తున్నా, మీ చరిత్ర DNA మొత్తం నాకు తెలుసు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ 1000 కోట్లు సంపాదించవచ్చు, ఒక సైకిల్ మీద పాలమ్ముకునేటోడు లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఒక హరికథలు బుర్రకథలు చెప్పుకునేటోడు మంత్రులు కావచ్చు. కానీ పేద ప్రజలు 100 గజాల స్థలంలో ఉంటే ఎందుకురా మీకంత ఉసురు? పేద ప్రజలు ఉసురు తీసుకుంటారా? ఖబర్దార్ కొడకల్లారా. నేను యువతకి, తెలంగాణ సమాజానికి, కవులు, రచయితలు, కళాకారులకి, ముఖ్యంగా సోషల్ మీడియా వైరస్ కి చెప్తున్నా, ఇది రాజకీయాలకి సిద్ధాంతాలకు అతీతంగా 4 కోట్ల పేద ప్రజల కన్నీరు ఇలా వెలుగుమట్టలో వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి పేద ప్రజల కన్నీరు తీసుకుంటుంది. నరకం చూపిస్తున్నారు. ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు ఎవడొచ్చి కూలగొడతాడో అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కాబట్టి అక్క, ఈ పోరాటం ఒక్క వెలుగుమట్లకే కాదు, మొత్తం మూసీ నది మీద 1,00,000 కొంపలు కూలగొట్టడానికి ఈయన బయలుదేరుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు అభివృద్ధి నమూనాను మార్చుకోండి. మీది రేవంత్ రెడ్డి అన్నా, రేవంత్ అంటే నేనున్నా అన్నోడు తూతూ చీచి అంటున్నారు. ఇది రాక్షస పాలన, ప్రజాపాలన? ఇది విధ్వంస పాలన, అభివృద్ధి పాలన? షేమ్ ఆన్ యూ రేవంత్ రెడ్డి. దయచేసి, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, కానీ మీరు చేస్తున్న చర్యలు మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి, నీతికి, న్యాయానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, తెలంగాణ ఒకసారి తెగించి మరలబడ్డదంటే కొడకల్లారా, జంజీ ఉద్యమం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎవడు అడ్డొస్తాడో చూస్తాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న విద్యార్థులకి నేను యూత్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కవితక్క తన ఆస్తుల కోసం పోరాటం చేయట్లే, బిడ్డలు నా ఆస్తుల కోసం పోరాటం చేయట్లే, ఇక్కడ ఉన్న అందరూ పేద ప్రజల ఇళ్లు కాపాడడం కోసం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి, షేమ్ ఆన్ రాహుల్ గాంధీ, షేమ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఈ ట్వీట్లు 4 కోట్ల మంది ప్రజల్లో 1 కోటి మంది ట్వీట్ చేయాలి. ఇది ప్రపంచంలోనే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రమాదంలో ఉంది. సేవ్ తెలంగాణ, సేవ్ డెమోక్రసీ, జై తెలంగాణ. అక్క, మీరు నిజాయితీగా కొట్లాడినప్పుడు మీ లాఠీ దెబ్బకి మేము మొదటుంటాం. ఎవరు కాళోజీ ఒకటే చెప్పిండు. కాళోజీ నారాయణరావు ఏం చెప్పిండు? ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమన్నాం. ఆంధ్రలో వెళ్ళిపోయారు. ఇవాళ ప్రాంతం వాళ్ళే మనని మోసం చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ కొడకల్లారా, ప్రాంతంలోనే పాతర పెడతాం. కాళోజీ గారు ఒకటి, కాలంబు రాగానే కాటేసి తీరాలన్నాడు. ఇవాళ పంచభూతాలని పగబట్టిరు. గాలి, నీరు, నేల, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, లేకపోతే ఎడ్యుకేషన్ మాఫియా. ఎన్ని మాఫియాలను తట్టుకోవాలి? ఇంకెంతమంది పోరాటం చేయాలి? 48 వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు పోరాటాలు ఘనంగా ఉంటున్నాయి, ఫలితాలు క్షీణంగా ఉంటున్నాయి. కాబట్టి మనం పోరాట స్వరూపాన్ని కూడా మార్చాలి. ఈ రోజు మీరు 5 నెలలు జైల్లో గడిపిర్రు. మేము నిన్న రాత్రి కనీసం అక్కడ 6 గంటలు ఉండలేకపోయినాం. జైల్లో గడిపినప్పుడు మీకు మానసికంగా ఎంతో పరివర్తన వచ్చుంటది. తిహార్ జైల్లో ఒక మహిళ ఉండడం అంటే మామూలు విషయం కాదు. మేము కూడా చెంచల్గూడ జైలుకు పోయినాం, చెర్లపల్లి జైలుకు పోయినాం. అక్కడ ఉండే ఫెసిలిటీస్ వేరు. కానీ 5.5 నెలలు ఉండడం అంటే ఆ బాధతో, పేద ప్రజల హృదయంతో, ప్రజలకి మంచి పని చేయాలనే పరివర్తనతో వచ్చిన కవితక్కని స్వాగతిద్దాం. ఎందుకంటే మనుషులు ఎవరైనా తప్పు చేస్తారు, కానీ చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పిన వాళ్ళే నిజమైన నాయకులు. ఇవాళ ఉద్యమకారుల విషయంలో ఏ రాజకీయ నాయకుడు క్షమాపణ చెప్పలే. కవితక్క నిండు మనసుతో నాకు తెలంగాణ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పింది. అవునా కాదా? మనుషులు అన్నప్పుడే కొన్ని తప్పులు జరుగుతాయి. మనం రోబోలు కాదు, మనమేం దేవుళ్ళం కాదు. కానీ జరిగిన తప్పుని పశ్చాత్తాపం తెలుసుకొని ఇవాళ తెలంగాణ సమాజంలో పేదోళ్ల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కవితక్కకి నా మనస్ఫూర్తిగా అండదండలు చెప్తా. ఇంకా రేపటి నుంచి ట్రోలింగ్లు స్టార్ట్ చేస్తారు. బిడ్డలు 100 కోట్లకు అమ్ముడు పోయిండు, 50 కోట్లు. అరే, మీరు చేసే విమర్శలు నా ఇంటికతో సమానం. ఎందుకంటే నా మనస్సాక్షికి నేను ఆన్సర్. ఒకటి, నేను నిజంగా అమ్ముడు పోయిన రోజు నన్ను ఉరిదీయండి. నిజాయితీగా కొట్లాడే ఎవరికైనా కవితక్క సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు జై తెలంగాణ, సేవ్ డెమోక్రసీ, సేవ్ తెలంగాణ.